సుప్రియ. వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. రాజగోపాల్ సెంటర్ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన. జమ్మూ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన బైసరన్ లోయలో వందల సంఖ్యలో యాత్రికులు విహరిస్తూ ఉండగా పాకిస్తాన్ ప్రేరేపిత జిహాదీ ఉగ్రవాదులు మరతుపాక్యులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మందిని హతమార్చడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు సృష్టించిన ఈ నరమేధానికి వ్యతిరేకంగా శనివారం రాత్రి స్థానిక రాజగోపాల్ సెంటర్ శ్రీ సీతారామ వీరభక్తాంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రాజగోపాల్ సెంటర్, పాత బస్టాండ్, కాకినాడ రోడ్డు ప్రాంతాలలో రాత్రి 8 గంటలకు షాపులోను ఇళ్లలోనూ విద్యుత్ దీపాలను పూర్తిగా ఆర్పివేసి ప్రతి ఒక్కరూ కొవ్వొత్తులు వెలిగించి 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. యాత్రికులపై జరిపిన ఉగ్రదాడి అమానుషం, మోడీజీ పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ దీపాలను ఆర్పివేసి తమకు సహకరించాలి అని స్థానిక వ్యాపారులకు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పెండియాల ప్రసాద్, పెమ్మడి రామదాసు, అక్కిరెడ్డి శ్రీనివాస్, దొడ్డ దుర్గాప్రసాద్, పెద్దిరెడ్డి రామారావు, పెద్దిరెడ్డి భాస్కర్రావు, తాడిమల్ల సత్యబాబు, గాదంశెట్టి సూర్యనారాయణ, ఆరంకోటి ఆనంద్, రమేష్, బండారు బావి తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ బైలాన్ ప్రాంతంలో పర్యాటకులు యాత్రికులు ప్రాణాంతమే యాత్రికులు అమర హై ప్రాణాంతమైన యాత్రికులు అమర హై ప్రాణాంతమైన యాత్రికులు అమర హై శిక్షించాలి శిక్షించాలి మోదీ గారు టెర్రరిస్టులను శిక్షించాలి 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 మోదీ గారు టెర్రరిస్టులను శిక్షించాలి 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 భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై. నశించాలి 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 యాత్రికుల ఆత్మకు యాత్రికుల ఆత్మకు యాత్రికుల ఆత్మకు టెర్రరిజం 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 భారత్ మాతా కే భారత్ మాతా కే భారత్ మాతా కే. Thank you.
నశించాలి నశించాలి. నా పేరు తొట్టా దుర్గాప్రసాద్ అండి. రామచంద్రపురం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న ఆచారాలతో కూడిన మన భారతదేశంలో అందరూ సామరస్యంగా కలిసి వెళ్తున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చే ఈ భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి అందరినీ కూడా భయభ్రాంతులు గురి చేసే విధంగా ప్రతి ఒక్కరిని కూడా మతం పేరుతో విడగొట్టాలనే ఉద్దేశంతో ఈ పాకిస్తాన్ చేస్తున్న ఈ దుశ్చర్యలకు, టెర్రరిజం ముసుగులో చేస్తున్న ఈ దుశ్చర్యలు భారతదేశం ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఎంతో సమన్వయంతో భారతదేశం ప్రతి విషయంలో కూడా ఆశీస్ అడిగేస్తూ సమన్వయంతో ఓపికతో చూస్తున్న ఈ తరుణంలో ఏదో టైంలో ప్రతి ఒక్కసారి కూడా ఏదో రూపంలో ఈ ఉగ్రవాద చర్య ఎక్కడో దిక్కున జరుగుతూనే ఉంది. హైదరాబాద్ అని, ఇప్పుడు మొన్న పహల్గామ్ అని, అలాగే అంతకుముందు పుల్వామా అని రకరకాల చోట్ల రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎంతో ఓపికగా ఈ భారతదేశ ప్రజలు కూడా అంతా కూడా ఉన్నారు. అయినప్పటికీ ఇప్పుడు మొన్న జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్లో జమ్మూ కాశ్మీర్ వద్ద బైంద్రన్ ప్రాంతంలో పర్యాటక కేంద్రంలో జరిగిన ఈ టెర్రరిస్ట్ అటాక్లో మతాన్ని అడ్డుపెట్టి వారి గుర్తింపు కార్డులను చూసి మరి గుర్తింపు కార్డు లేని వాళ్ళకి ప్యాంట్లు ఇప్పించి మరి కన్ఫర్మ్ చేసుకుని ఈ విధమైన చర్య చేయడం ఎంతో దారుణం. కాబట్టి ఈ టెర్రరిస్టులందరినీ కూడా మొత్తం భారతదేశంలోని టెర్రరిజం అనేది లేకుండా ఈ ప్రస్తుతం మన ప్రధానమంత్రి మోదీ గారు ప్రధాని మోదీ గారికి పాకిస్తాన్ శిక్షించారు. ఎవరన్నా మాట్లాడతారా పెద్దోళ్ళు? అదే ఆ వీడియో బయట ఏదైతే గవర్నమెంట్ ఉందో మోదీ గారి ప్రభుత్వం అందరూ కూడా సపోర్ట్ చేస్తామండి. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మళ్ళీ జరగకుండా ఇదే ఆఖరవ్వాలి. దాని గురించి మీరు ఎటువంటి చర్య తీసుకున్నా మీ వెనకాల మేమంతా కూడా ప్రజలంతా కూడా నిలబడడానికి సిద్ధంగా ఉన్నామని ఈ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం.